అవసరం ఉంటే తప్ప పక్కనున్న మనిషిని కనీసం పలకరించడానికే 10 సార్లు ఆలోచించే ఈ కలికాలంలో ఓ పెంగ్విన్ చేస్తున్న ఓ పని అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇది కదా కృతజ్ఞతగా ఉండటం అంటే అని నిరూపిస్తోంది. ఈ చిన్ని ప్రాణి చేస్తున్న పని ఇంటర్నెట్ నే షేక్ చేస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అది బ్రెజిల్ లోని జనీరో అనే ప్రాంతానికి చెందిన బీచ్ లో స్థానికంగా ఉండే 80 ఏళ్ల డిసోజో పార్ట్ టైం కి చేపలు పడుతూ ఉండేవాడు. ఆ బీచ్ కు సమీపంలోనే ఆయిల్ ట్యాంకర్లు గుద్దుకొని బీచ్ లోనే ఆయిల్ మొత్తం లీక్ అయింది. సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకు డిసోజా ఎప్పట్లాగానే చేపలు పట్టుకోవడానికి వెళ్లాడు. అయితే దూరంగా ఓ బాల్ లాంటి ఆకారంలా ఉన్నది ఏదో కదల్లేక ఇబ్బంది పడుతున్నట్టు గమనించాడు. దీంతో దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒంటి నిండా చమురు పట్టేసి కదల్లేకుండా ప్రాణాపాయ స్థితిలో రాళ్ల మీద పడి ఉన్న పెంగ్విన్ కనిపించింది. మరో థాట్ లేకుండా దాన్ని కాపాడాడు డిసోజా. పెంగ్విన్ ని వెంటనే ఇంటికి తీసుకెళ్లిన డిసోజా ఒంటికి పట్టిన ఆయిల్ మొత్తాన్ని క్లీన్ చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెంగ్విన్ ని కాపాడేందుకు వారం రోజుల పాటు చేపల్ని ఆహారంగా అందించాడు. అది స్వయంగా తినే పరిస్థితులలో లేనప్పుడు డిసోజానే చేపలను తినిపించేవాడు. అది పెంగ్విన్ అయినప్పటికీ కన్నబిడ్డలా సాకటం మొదలు పెట్టాడు డిసోజా. పెంగ్విన్ నెమ్మదిగా కోలుకుంటున్నప్పుడు దానికి డిమ్ డిమ్ అని పేరు పెట్టి పిలవటం మొదలు పెట్టాడు. ఇక డిమ్ డిమ్ పూర్తిగా కోలుకున్న తర్వాత సముద్రంలో వదిలిపెట్టేందుకు ప్రయత్నించాడు డిసోజా. ఎన్నిసార్లు అలలు వచ్చేటప్పుడు వదిలినా అలలతో పాటు లోపలికి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వెంటనే ఒడ్డుకు వచ్చి డిసోజా చుట్టూనే తిరగటం మొదలు పెట్టింది డిమ్ డిమ్. దానికి తిరిగి వెళ్లటం ఇష్టం లేదేమో అని తిరిగి మళ్లీ ఇంటికి తీసుకుని వచ్చేశాడు డిసోజా. అలా 11 నెలలు అతనితోనే ఉన్న డిమ్ డిమ్ తర్వాత విడిచిపెట్టి వెళ్లిపోయింది. కానీ కథ అంతటితో అయిపోలేదు. డిమ్ డిమ్ డిసోజాను వదిలి వెళ్లిన కొంతకాలానికి సేమ్ అదే సముద్రం ఒడ్డుకి వచ్చి చేరింది. డిసోజా కోసం ఎదురు చూసింది. అయితే ఓ రోజు ఎప్పట్లాగే చేపల వేట కోసం సముద్రానికి వచ్చిన డిసోజాకు డిమ్ డిమ్ కనపడింది. ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చిన డిమ్ డిమ్ డిసోజా కాళ్లను తన రెక్కలతో చుట్టేసి ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా కురిపించింది. అప్పటి నుండి డిమ్ డిమ్ సంవత్సరంలో 8 నెలలు డిసోజాతో గడుపుతుంది. మిగిలిన 4 నెలలు మాత్రం సంతానోత్పత్తి కోసం అర్జెంటీనా, చిలీ సముద్ర ప్రాంతాలకు వెళుతుంది. అంటే తనను కాపాడిన వ్యక్తితో ఉండటానికి పెంగ్విన్ ప్రతి సంవత్సరం 5000 కిలోమీటర్లు ఈదుకుంటూ వస్తుందన్నమాట. ఆకలిగా ఉన్నవాడికి ఓ ముద్ద అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించటమే నిజమైన మానవత్వం. కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న ఈ రోజుల్లో ఒక్కసారి కాపాడిన మనిషి కోసం ప్రతి ఏటా 5000 కిలోమీటర్లు సముద్రానికి ఎదురీది మరీ వస్తున్న డిమ్ డిమ్ ఎంతో మంది కళ్లు తెరిపిస్తుందనే చెప్పాలి. మరి డిమ్ డిమ్ డిసోజాల అనుబంధం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.